హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైందండి. అందులో మనకి సీనియర్ అసిస్టెంట్, స్టెనో, లైబ్రరీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా మనము మినిమం 30,000 వస్తాయండి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఒక 50,000 వరకు కూడా శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అనే వివరాలు చెప్తాను. పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ముందుగా మన దగ్గర ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటివి, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక ఆఫర్ ఉందండి. అది మరి ముగియబోతుంది. కంప్లీట్ వివరాలు అయితే ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలా యూనిక్ మెటీరియల్ అండి. చాలా కష్టపడైతే వీటిని రూపొందించాము. మార్కెట్లో మనకి ఎక్కడ కూడా లభించట్లేదు ఇలాంటి మెటీరియల్. ఓకేనా, అసలు మెటీరియలే లభించట్లేదు మనకు బయట. మరి ఎంతో కష్టపడి ఇందులో మరి మనకి 5,700+ బిట్స్ అయితే రూపొందించామండి. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి 15, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. కేవలం 250 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుందండి. పీడిఎఫ్ రూపంలో వస్తుంది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు కంప్లీట్గా మెటీరియల్ సెండ్ చేయడం జరుగుతుంది వితిన్ 1 అవర్లో. నెక్స్ట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంతే, ఒక 1 మంత్ ఉందనుకోండి, అంతే. టైం ఇంకా ఎక్కువ లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ టైంలో మనము ఈ యొక్క బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇంతకంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇక ఏమీ కూడా ఉండదు. మరి టాప్ 15 మోడల్ పేపర్స్ 155 రూపాయలకు అందిస్తున్నామని అందరూ కూడా గమనించాలి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే 2021 జనవరి నుంచి ప్రజెంట్ మే వరకు అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కేవలం 150 రూపాయలకి. అంతేకాకుండా ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసామండి. రానున్నటువంటి ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐ, అంతేకాకుండా తెలంగాణ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ అన్నిటికి కూడా కోర్సెస్ స్టార్ట్ చేసాం. rktutorial యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక మన నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేటువంటి జాబ్స్ ఉన్నాయండి. 56,000 నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది సాలరీ. సో ఒకటి ఉందండి, 35 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ ఒకటి ఉందండి, 30 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి ఉందండి, 30 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ 10 ఉన్నాయండి, 30 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది, 27 సంవత్సరాల లోపు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి ఖచ్చితంగా గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలండి. మాస్టర్ డిగ్రీలో 55% మార్కులు అయితే కంపల్సరీగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఏంటండి? ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్ అని అర్థం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు డిజైరబుల్లో, కానీ అవసరం లేదు, లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, బట్ అవసరమైతే లేదండి. 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అవసరం లేదు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అంటే కంపల్సరీ అని అర్థం. ఇక్కడ ఎసెన్షియల్ అంటే ఏంటి? తప్పనిసరి. ఓకే, డిజైరబుల్ అంటే సో తప్పనిసరి కాదు అని అర్థం. మరి ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్కి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి డిగ్రీతో పాటు. డిజైరబుల్ అంటే 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. ఓకే, ఇది డిజైరబుల్ అంటే ఉండొచ్చు, లేకుంటే అవసరం లేదు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీస్ అయితే ఉండాలండి. ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అంటే BLIC, MLIC చేసిన వారు ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ 60% అయితే మార్క్స్ మరి ఇందులో ఉండాలంట. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలండి. అది ప్రైవేట్గా చేసినా పర్వాలేదు, ఎక్కడ చేసినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిజైరబుల్ మాస్టర్ డిగ్రీ ఉంటే బాగుంటుంది అంటున్నారు, అంటే MLIC ఉంటే బాగుంటుంది అంటున్నారు, కానీ లేకున్నా పర్వాలేదు. సీనియర్ అసిస్టెంట్ చూడండి, ఇక ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మరి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ కూడా అడగట్లేదు, అందరూ కూడా గమనించాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే తీసుకోవడము జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి స్టెనోగ్రాఫర్కి
పాస్డ్ సీనియర్ సెకండరీ స్కూల్ అంటే 10+2 ఉండాలండి కంపల్సరిగా. ప్లస్ స్టెనోగ్రాఫర్ అంటేనే మనకి టైపింగ్ స్పీడ్ కంపల్సరిగా అడుగుతారండి. అంటే 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇక్కడ మనం టైప్ చేయగలగాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. షార్ట్ హ్యాండ్ స్పీడ్ 60 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. లేదా హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. డిజైరబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ PGDCA ఉండాలంటున్నారు. డిజైరబుల్ మాత్రమే, అది అవసరం లేదు. ఓకే, సో మరి జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతున్నారు. క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ద రిక్వెజిట్ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అవన్నీ కూడా క్లియర్గా చూసి మీరు అయితే అప్లై చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇదండి మరి కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే. సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్. డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అంటూ మనకు తెలుస్తుందండి. మరి వీటికి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఎట్ ఢిల్లీ, కోల్కతా, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వారు కూడా ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి చాలా. సో ఫ్రెండ్స్, మనం ఏ విధంగా అప్లై చేయాలండి చూద్దాం. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ ద 15/6/2022 టు మరి 5/7/2022 అంటే జూలై 5వ తారీఖు వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చండి. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూడెడ్. ద అప్లికేషన్ హ్యాస్ టు బీ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. మరి ఎక్కడ అండి మరి మనకు చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మరి మనకు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి కూడా ఉంటుందండి. SC/ST, BC, EWS అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ అయితే ఉంటుందండి. 18-30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఉంది కదండి, లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఉంటుంది. సో PDF లింక్లో మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ 15 జూన్, ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్డ్ 5th జూలై. డౌన్లోడ్ అడ్మిట్ కార్డు కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు SI కానిస్టేబుల్, అంతేకాకుండా గ్రూప్ 4 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్న గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ సిలబస్ని ఓకేనా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మేము క్లాసెస్ అయితే చెప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము. సో అన్నీ కూడా అంటే ఉచితంగా టెస్ట్లు కూడా ఉంటుంది. PDF కూడా మీరు అయితే అక్కడ ప్రొవైడ్ చూసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కోర్స్ అనేది పర్చేజ్ చేస్తారో, కోర్సు పర్చేజ్ చేసిన వారికి సో ఉచితంగా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు PDF రూపంలో. అంతేకాకుండా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అతి త్వరలో మరి ప్రైస్ హైక్ అయితే జరగబోతుందండి. సో ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన పబ్లికేషన్ తరపున మరి SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో, తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి PDF రూపంలో. మరి 15 months కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 MCQs ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా, మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 month కనుక మీరు తీసుకుంటే మీకు 1 monthకే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 months మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 months అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు.
ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.